హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు నేను ఓలా గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో చేద్దాం అనుకుని ఈరోజు ప్లాన్ చేసి వచ్చాను అనమాట. కొత్తగా ఎవరైతే ఓలా కొందాం అనుకుంటారో వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ నేను చూసింది ఏంటంటే ఓలా యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో గెట్ ఇన్ టు వీడియో. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఓలా ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఓలా బైక్ 2 వీక్స్ అయింది నేను కొని. అయితే ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే, ఎలా కొన్నావో చెప్పు బ్రో, ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో. ఆ ఇన్ఫర్మేషన్ మస్ట్ అందరికీ, ఎందుకంటే అది ఎవరో చెప్పట్లేదు. అందరూ ప్రిఫర్ చేసేది ప్రోస్ అండ్ కాన్సే చెప్తున్నారు. అది ఎవరైనా చెప్తారు, ఈ వీడియో చేయన్నాడు. సో నేను ప్రోస్ అండ్ కాన్స్తో పాటు అలా స్కూటర్ కొందామని ఐడియా వచ్చినప్పుడు నేను ఇనీషియల్గా చేసిన పని ఏంటంటే, 1 వీక్ నేను వెరిఫై చేశాను అండ్ యూట్యూబ్ అంతా కూడా నేను సెర్చ్ చేసి ఆ బైక్ కొనాలా లేదా కూడా నేను ప్లాన్ చేసుకున్నా. అకార్డింగ్ టు దట్ నేను ప్రొసీడ్ అయ్యాను అనమాట. ఓలా బైక్ యొక్క ప్రాముఖ్యత నేను బాగానే అనిపించినప్పటికీ కొన్ని నెగిటివ్స్ ఎక్కువ మంది చెప్పడం నేను గ్రహించా. సో సరే నేనేం చేద్దాము, అసలు R&D చేసి క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రొసీడ్ అవుదాం అనుకున్నా. అందరూ ఆన్లైనే ప్రిఫర్ చేయమని నాకైతే సజెషన్స్ కూడా వచ్చినాయి. అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్ కూడా అంత రెస్పాన్స్ లేదని నేను విన్నాను. సరే కదా అని ఆన్లైన్ చూద్దామని నేను వెరిఫై చేస్తున్నప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లింక్ నేను క్లిక్ చేశాను. ఓలా బైక్ యొక్క ఇన్ఫర్మేషన్తో ఒక లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఒక వాట్సాప్ కనెక్టివిటీ కూడా వచ్చింది. ఆ వాట్సాప్ కనెక్టివిటీతో నేను ప్రొసీడ్. ఓలా బైక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు హిందీలో నాకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం వాళ్ళు 999 అయితే నువ్వు పే చేయి, ఫస్ట్ రిజిస్టర్ అవ్వు, తర్వాత నువ్వు పేమెంట్ కడదు, కానీ ముందు నీకు బైక్ రిజిస్టర్ అయిపోతుంది, బైక్ బుక్ అయిపోతుంది అని వాళ్ళు కామెంట్ చేశారు వాట్సాప్లో. వాళ్ళు మెసేజ్ చేశారు వాట్సాప్లో. సో ఇమీడియట్గా నేను వెరిఫై చేస్తే వీళ్ళేంటి 999 కట్టమంటున్నారు, బైక్ రిజిస్టర్ చేసుకోమంటున్నారు అనుకున్నా. నిజంగా ఓలా ప్రాసెస్ ఇలాగే ఉందా అని నాకు తెలియదు. యాజ్ ఎ న్యూ కామర్ దిస్ ఈజ్ ఎ న్యూ ప్రాసెస్ ఫర్ మీ. ఇనీషియల్గా అలా ఆలోచించిన తర్వాత నేను థింక్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన మెసేజ్కి నేను రిప్లై ఇస్తున్నా వాట్సాప్లో. 2 డేస్ చార్జ్ చేసిన తర్వాత నాకు దొరికిన టైంలో నాకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది ఏంటంటే, వీళ్ళ ఫేక్ గైస్ అని. ఓలా బైక్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్లోనే ఎక్కువ మంది పర్చేజ్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్. ఆ మెయిన్ ప్రాసెస్ పట్టుకుని వీళ్ళ లూప్ హోల్స్ ఎత్తికి ఇలాగా 999 రిజిస్టర్ అవ్వండి, బైక్ మీరు బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇలాంటి ప్రాసెస్ అనేది ఓలాలో లేదు నాకు తెలిసి. నేను కనుక్కున్న షోరూమ్ వాళ్ళని కూడా, ఇలాంటిది ఏమైనా ప్రాసెస్ ఉందా, 999 పే చేసి వీళ్ళు ఛార్జ్ అడుగుతున్నారండి రిజిస్టర్ చేసుకోమని, ఇలాంటి ప్రాసెస్ ఉంటే ఒకసారి క్లియర్గా చెప్పరా అంటే, అలాంటిది ఏమీ లేదండి, అది ఫేక్ యాప్స్, ఫేక్ లింక్స్ అన్నాడు. మీరు ఆన్లైన్లో బుక్ చేసే ప్రతి ఒక్కరికి ఓలాకి మనకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఏంటంటే ఒక సర్కిల్ ఓ అన్నట్టు ఉంటుంది. అది మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ, మీకు బాగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓలా క్యాబ్స్ యాప్.
ఏదైతే ఓలా క్యాబ్స్ యాప్ ఉందో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అక్కడ దాంట్లోకి లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మన 3 గీతలు కనపడుతుంటాయి, 3 రోస్ కనపడతాయి. ఆ రోస్ని క్లిక్ చేయగానే ఎలక్ట్రిక్ అని కనపడుతుంది. ఆ ఎలక్ట్రిక్ని క్లిక్ చేయగానే మన బైక్స్, ఓలా స్కూటర్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అకార్డింగ్ టు దట్ యూ నీడ్ టు ఫిల్. ఓలా బైక్ కొనాలంటే నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే షోరూమ్కి వెళ్ళిపోమంటున్నా. షోరూమ్ అయితే దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. అదర్వైజ్ సమ్ లింక్స్ అనేవి రాంగ్గా ఉన్నాయి. యాప్ అనేది కూడా 2-3 డూప్లికేట్ కూడా ఉన్నాయండి. సో ఓలా బైక్ కొనే వాళ్ళందరూ కూడా ఈ యాప్నే వాడాలి. ఏదైతే మనం క్యాబ్స్కి వాడతామో ఓలా యాప్లో అదే మనం యూజ్ చేసి మనం పర్చేస్ చేయాలి. అదే జెన్యూన్ అండి. సో ఆన్లైన్ ప్రాసెస్లో ఆ ఫేక్ అయితే నడుస్తుందండి. మీరు ప్రాపర్గా చూసి పర్చేస్ చేయాలి. లేకపోతే ఓలా యాప్ని మీరు ప్రిఫర్ చేయండి. ఏదైతే మనం క్యాబ్ బుక్ చేస్తామో దాంట్లోనే ఎలక్ట్రిక్లోకి వెళ్ళి స్కూటర్ బుక్ చేయండి. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను కూడా. ఎలా బుక్ చేయాలి ఏంటి, ఆ యాప్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూడండి. నేను డిస్కస్ చేయాలనుకున్నది ఓలా యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ అండి. ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది కొనాలా వద్దా, కొంటే ఏంటి, తర్వాత సర్వీసింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఇది కొంచెం ఇంపాక్ట్ అవుతామా అని చాలామంది కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఫీల్ అవుతున్నారు. ఇనిషియల్ డేస్లో నేను కూడా అలాగే ఫీల్ అయినవాడిని. ఫైనల్లీ నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని మీతో షేర్ చేసుకుంటాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఓలా మీద నేను మీకు షేర్ చేస్తున్నాను. కొన్ని రాంగ్ కూడా అయి ఉండొచ్చు, బట్ నేను ఒక్కడనే ఫేస్ చేసి ఉండొచ్చు కూడా. బట్ యూ కెన్ ఫాలో దట్. యాక్చువల్గా అన్ని స్కూటర్స్ నడిపిన వాళ్ళు ఈ స్కూటర్ని ఈజీగా నడపచ్చు అనుకుంటారు. బట్ దట్ ఈజ్ ఈజీ. బట్ ఇక్కడ మనం ఫేస్ చేసేది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్లచ్ మూమెంట్స్ కానీ, అట్ ది సేమ్ టైం బ్రేక్ మూమెంట్ కానీ ప్రీవియస్ స్కూటర్స్కి డిఫరెంట్గా ఉంటుంది, ఈ స్కూటర్కి డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇక్కడ గేర్లు ఏమీ ఉండవు కదా, బైక్లు నడిపే వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ అవుతున్నారు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 1 2 3 4 గేర్స్ వేసిన తర్వాత మనం ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళం. కానీ ఇక్కడ అలా కాదు. ఫోన్ మాట్లాడుకుంటూ వేరే పని చేసుకుంటూ మనం బండి నడుపుదామంటే కొంచెం ఇంపాక్ట్ అవుతున్నారు. ఇమీడియట్గా ఆబ్జెక్ట్ అయితే చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హై స్పీడ్ అందుకుంటుంది. సో అదొకటి నేను అబ్జర్వ్ చేశానండి. కొంచెం డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం సేఫ్గా చేయాలంటే కొంచెం చూసుకోవాలి సిచ్యువేషన్స్ని. దాన్ని చూసుకుని ప్రొసీడ్ అవ్వాలి. మొబైల్ మాట్లాడుకుంటూ తోలేద్దామంటే తోలచ్చు, బట్ చాలా ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫాస్ట్ బాగా అందుకుంటుంది. దానివల్ల మనం ఆబ్జెక్ట్స్ చాలా దగ్గరకు వచ్చేసి కొన్ని యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాడు. సో సేమ్ ప్రాబ్లం, తను ఏదో దిక్కులు చూసుకుంటూ తోలాడు. సో దిక్కులు చూడకుండా డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టి తోలడం బెస్ట్ ఓలా. ఎందుకంటే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా స్పీడ్ అందుకోవడం వల్ల కొంచెం డ్రైవింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదొకటి జాగ్రత్త చూసుకోవాలి. దట్ ఇస్ ఈకో మోడ్లో అయితే 42 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఫాస్ట్ వెళ్ళదండి. అదే ఇంకా దీన్ని ఫాస్ట్. ఈకో మోడ్లో మీరు ఎంత రేస్ చేసినా 42ని క్రాస్ అవ్వదు. 42 కిలోమీటర్స్ ఈజ్ ద హైయెస్ట్ స్పీడ్ అనమాట. సో లిమిట్లో వెళ్ళిద్ది, మైలేజ్ ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనొచ్చు. అట్ ది సేమ్ టైం కొంచెం స్లోగా వెళ్ళాలి, కొంచెం ఇరిటేట్ కూడా అవుతారు. నేను అబ్జర్వ్ చేశాను. దీంట్లో మెయిన్ నెగిటివ్ ఏంటంటే ఓలా ప్యానల్స్ అన్నీ కూడా కొంచెం గ్యాప్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఇనిషియల్ డేస్లో బండి బాగానే ఉంది, కానీ మనం తీసుకున్న తర్వాత కొంచెం గ్యాప్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఆ గ్యాప్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇంకోటి ఓలా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదైతే మనం ఈ గార్డ్స్ వేస్తామో ఈ గార్డ్స్ వల్ల కూడా గ్యాప్స్ వస్తాయి అన్నారు. కొంతమంది ఈ షోరూమ్ వాళ్ళు ఈ గార్డ్స్ అయితే వేయించకండి అని చెప్తున్నారు. బట్ గార్డ్స్ లేకపోతే ప్రొటెక్షన్ అలాగని మనం వేస్తున్నాం. సో అదొకటి నేను గమనించాను. రైల్లో ఓలా బైక్ బిహేవియర్ అయితే అన్యూజువల్గా ఉందండి. ఆ బిహేవియర్ కరెక్ట్గా లేదు.
ఒక్కోసారి రెస్పాండ్ అవుతుంది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఒక్కోసారి రెస్పాండ్ అవ్వట్లా. ఫాస్ట్ అయితే సడన్గా రెయిన్లో వెళ్తున్నప్పుడు కొంచెం ఇంపాక్ట్ అయ్యాను నేను. ఆ రెయిన్ వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఏలూరు నుంచి గన్నవరం వచ్చానండి బైక్ మీద, ఓలా బైక్ మీద. ఫైనల్లీ వర్షంలో కూడా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బట్ నేను గమనించింది ఏంటంటే ఈ వర్షంలో ఓలా బైక్ పెర్ఫార్మెన్స్ కొంచెం ల్యాగ్ అనిపించింది. 60-70లో వెళ్తున్నప్పుడు అప్రాక్సిమేట్లీ బైక్ ఒకసారిగా డ్రాప్ అవుతున్నట్టు, ఫాస్ట్ ఒకసారిగా తగ్గుతున్నట్టు అబ్జర్వేషన్ అయితే నేను చూశాను. సో వర్షంలో కూడా బండి పెర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గలేదండి. బట్ జర్క్ అయితే నాకు కనపడింది. బట్ నా ఒక్కడికే వచ్చిందా, ఓలా బైక్ వాడే వాళ్ళు అందరికీ ఉందో లేదో నాకు తెలీదు. బట్ నేను దాన్ని వెరిఫై చేస్తాను కస్టమర్ కేర్తో కోఆర్డినేట్ అయ్యి. ఛార్జింగ్ కెపాసిటీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, మరోసారి చెప్తున్నా. 6 అవర్స్ మస్ట్ తీసుకుంటుంది ఛార్జింగ్. సో బేస్డ్ ఆన్ దట్ మనం కన్సమ్ చేసిన ఛార్జ్ని మళ్ళీ రీప్లేస్ చేసేదే అది కౌంట్ అవ్వదు. సో ఫుల్ ఛార్జ్ అయితే, బ్యాటరీ ఫుల్ ఛార్జ్కి అయితే మనకి 6 అవర్స్ పడుతుందండి. 100% అయిన తర్వాత మనకి అది ఒక బీప్ సౌండ్ చేస్తుంది. అకార్డింగ్ టు దట్ మనం రిమూవ్ చేసేయచ్చు ఇమీడియట్గా. స్పోర్ట్స్ మోడ్లో మనకు మైలేజ్ వచ్చేసి 116 వస్తుందండి, 116. సో ఈకో మోడ్లో అయితే టాప్ అనమాట, 167. నార్మల్లో మనకి పర్ ఛార్జ్కి 133 కిలోమీటర్స్ వస్తుందండి మైలేజ్. దిస్ ఈజ్ ద మైలేజ్ హిస్టరీ ఆఫ్ S1X ఓలా. దిస్ ఈజ్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ఓలా S1X. ఈ కెపాసిటీస్ కిలోమీటర్స్ రేంజ్ బట్టి మనకి బ్యాటరీ అండ్ బైక్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఓలా S1X యొక్క పాజిటివ్స్ మాట్లాడుకుంటే పెట్రోల్ ఉండదు, తక్కువ బడ్జెట్లో ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళిపోవచ్చు. సో పర్ ఛార్జ్కి 167 కిలోమీటర్స్ ఈకో మోడ్లో వస్తుంది. సో దట్ ఈస్ ఏ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు పర్ ఛార్జ్కి. యాక్చువల్గా వీళ్ళు 190 క్లైమ్ చేశారు, బట్ 190 రావట్లేదు, 167 వస్తుంది. బ్యాక్ ఏంటంటే సైడ్ స్టాండ్ అనేది బాగా వీక్గా ఉందండి. కొంతమంది అప్గ్రేడ్ చేసుకుంటున్నారు స్ట్రాంగ్ స్టాండ్ వేయచ్చు అని. బట్ నేనైతే ప్రజెంట్ ఆ స్టాండ్తోనే వాడుతున్నాను. ఇదేమైనా ఇరిగినా ఏదైనా చేస్తే అప్పుడు అప్గ్రేడ్ చేద్దామని. బట్ స్టాండ్ అయితే బాగా వీక్గా ఉందండి. స్టాండ్ తీసేటప్పుడు వేసేటప్పుడు మరీ డెలికేట్గా ఉంది, అది ఒకసారి చూసుకోండి. అదొక డ్రాబ్యాక్ అని చెప్తాను. ప్యానల్స్ అన్నీ కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ప్యానల్స్ గ్యాపే కాకుండా ప్యానల్స్ బాగా వీక్గా కూడా ఉన్నాయి. ఏదైనా వచ్చి సైకిల్ వచ్చి హిట్ చేసినా అది ఇరగొచ్చు, బ్రేక్ అవ్వచ్చు, అంత డెలికేట్గా ఉంది. ఇది మనం కాస్ట్ కటింగ్ అనుకోవచ్చు. ప్యానల్స్ అవన్నీ చాలా వీక్గా ఉండవు నేను గమనించాను. ఓలాలో మనకి ఓలా స్కూటర్ మనకి తక్కువ రేటుకి డెలివరీ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయోగంలో ఇది కాస్ట్ కటింగ్లోకి వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నా. సో అందువల్ల కొన్ని ఐటమ్స్ అయితే చాలా డెలికేట్గా ఉన్నాయి. కొనే వాళ్ళందరూ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం చాలా బాగుందని అంటున్నారు. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ చేస్తారో, ఎవరైతే హెవీ స్పీడ్ 70, 60, 80లో హై స్పీడ్తో వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళైతే కొన్ని ఇంపాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే సర్వీస్ సెంటర్లు కూడా అంత కరెక్ట్గా లేవు. సో దాన్ని బట్టి మీరు చూసి పర్చేస్ చేయాలి. లోకల్లో తిరిగే వాళ్ళు, స్లోగా తిరిగే వాళ్ళకి, పెద్దోళ్ళకి అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి. కొంచెం చాలా బాగా ఉపయోగపడుద్ది. మైలేజ్ కూడా బాగుంది. బట్ పెర్ఫార్మెన్స్ విషయంలో తిరగలేదు బండి. బట్ ఏమైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్లో ఆ ఏరియాని బట్టి, ఆ లొకేషన్
లొకేషన్స్ బట్టి ఇంపాక్ట్ అయ్యే ప్రభావం ఉంది. బట్ కొన్ని సెంటర్లో బాగానే చేస్తున్నారు, నిన్న కొన్ని ఏరియాల్లో బాగా చేయట్లేదు అని కూడా విన్నాను. సో బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ సిటీని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. అది మనం వ్యారీ చేసి చెప్పలేము. S1X సిరీస్ ఎవరైతే తీసుకున్నారో అదైతే సీటు కొంచెం మనకి అన్కంఫర్ట్గా ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ సీట్ అండి. కొంచెం సన్నగా ఉండడంతో లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ వల్ల కొంతమంది డ్రైవ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. ఎవరైతే లోకల్లో నడుపుతారో చిన్న డిస్టెన్స్కి దట్ ఈస్ నాట్ ఇంపాక్టింగ్. ఎవరైతే లాంగ్ జర్నీ చేస్తారో హైవేల్లో అలాగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు అయితే బాగా ఇంపాక్ట్ అవుతున్నారు. వెనకాల కూర్చునే వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా ఉంది. ఎదురు కూర్చునే వాళ్ళకైతే కొంచెం డ్రైవ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంపాక్ట్ బాగా అవుతున్నారు. సో సీట్ అయితే మోడిఫై చేసుకోవాలి, లేకపోతే అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒక వీడియో చేశాను నేను దాని మీద, మీరు అందరూ కూడా ఆ వీడియో చూడొచ్చు. సీట్ని ఎలా అప్గ్రేడ్ చేశాను ఓలా S1X అనేది మీకు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాది హోమ్ టౌన్ ఏలూరు అండి. ఏలూరులో ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ బాగా చేస్తారో కూడా నేను దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ వీడియోలో చూడండి. సీట్ అయితే మోడిఫై చేసుకోవాలి. నాట్ ఇన్ ఏలూరు, మీరు ఎక్కడైనప్పటికీ ఓలా S1X ఎవరైతే తీసుకుంటారో డెఫినెట్లీ యూ నీడ్ టు మోడిఫై ద సీట్, అదర్వైజ్ యూ ఆర్ గెటింగ్ ఏ లోవర్ బ్యాక్ పెయిన్. ఓకే, డోంట్ ఫర్గెట్ ఇట్. నేను అబ్జర్వ్ చేసిన మరో నెగిటివ్ ఏంటంటే బేసిక్గా ఇది హెవీ వెయిట్ని అయితే కొంచెం భరించలేకపోతుంది. రెగ్యులర్ పెట్రోల్ స్కూటీకి ఉన్న కెపాసిటీ దీనికి కొంచెం తక్కువే అని నేను చెప్తాను. ఎందుకంటే హెవీ లోడ్ పడినప్పుడు కొంచెం షేక్ అవుతుంది బైక్. ఎక్కువ మంది ఒక 3 మెంబర్స్ ఆర్ హెవీ లోడ్ పర్సన్స్ ఎవరైనా ఎక్కినప్పుడు బండి అయితే కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఆ జర్నీ కూడా కొంచెం జస్ట్ షేకింగ్తో నడుస్తుంది. నేను అదొకటి అబ్జర్వ్ చేశాను. అదో పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పొచ్చు దీంట్లో. నేను ఇంకోటి అబ్జర్వ్ చేశానండి. ఆ అబ్జర్వేషన్ ఏంటంటే ఏదైతే ఓలా బైక్ని మనం 50, 60, 70లో వెళ్తున్నారో వాళ్ళకి కొంచెం ఒక సౌండ్ అయితే వస్తుంది వెనకాల వీల్లో ఉన్న మోటార్ నుంచి. ఆ మోటార్ అనేది కొంచెం స్ట్రగుల్ అవుతూ జర్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. సో హెవీ ఫాస్ట్ మీద వెళ్ళే వాళ్ళందరికీ ఇది ఇంపాక్ట్ అవుతుంది. ఆ ఛార్జ్ పిన్ అనేది కరెక్ట్గా లేదు యాక్చువల్గా. చూడండి ఇది ఎంత డెలికేట్గా ఉందో. ఇది చాలా డెలికేట్. ఇది వచ్చేసింది అనమాట. 1.5 lakh పెట్టి కొన్న బైక్కి మనకి ఈ ఐటమ్స్ అయితే మరీ డెలికేట్గా ఉన్నాయి. ఇది ఇలాగ తీస్తే చేతికి వచ్చేస్తుందండి. సో అది ఊడిపోయింది మొన్న ఇది పెట్టేటప్పుడు. ఎక్కడ పడిందని చూస్తే అనుకోకుండా ఇక్కడ లోపలే ఉంది నాకు. అది మళ్ళీ నేను ఫిక్స్ చేశాను. ఇది చాలా డెలికేట్. పిల్లలు ఆడుకునే బొమ్మలైనా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ ఈ పిన్ అయితే చాలా డెలికేట్. ఆ పిన్ లేకపోతే మళ్ళీ మనకి ఫిక్స్ అవ్వడానికి ఉండదు. ఆ డోర్ అయితే క్లోజ్ చేయలేము. అదొక డ్రాబ్యాక్ అండి. ఓలాలో నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిందంటే రివర్స్ సమ్టైమ్స్ ఆ బటన్ ప్రెస్ చేసినా రివర్స్ ఇమీడియట్గా యాక్షన్ రాదు, రెస్పాండ్ అవ్వట్లేదు రివర్స్ ఆప్షన్ అనేది. అదొకటి నేను అబ్జర్వ్ చేశానండి. మనకి 190 kilometers అని చెప్పారు ఆన్ ఛార్జ్కి. దట్ ఈస్ ఏ ఫేక్ ప్రామిస్ అండి. యాక్చువల్గా 167 వస్తుంది మనకి ఈకోలో. 190 kilometers రాదు, ఇది 167 వస్తుంది. దట్ ఈస్ ఏ ఫేక్ ప్రామిస్ ఫ్రమ్ ఓలా. ఓలా కీ ఏదైతే ఉందో సమ్టైమ్స్ స్క్రీన్ అయితే ఆన్ అవ్వట్లేదండి ఆన్ చేసినప్పటికీ. సో అదొక అన్యూజువల్ బిహేవియర్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సమ్టైమ్స్ ఆన్ అవుతుంది, ఒకసారి ఆన్ అవ్వట్లేదు. సో అది కీ మనం తిప్పే విధానంలో ప్రాబ్లమా లేకపోతే ఓలాలోనే ప్రాబ్లం ఉందో తెలియదు. బట్ అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.